హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతికా స్టోరీస్. మీకు కానీ మన ఛానల్లోని స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోస్ చూసి వెళ్ళిపోకుండా స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. బ్లాక్ షర్ట్లో రాజసంగా ఉన్న అశోక్ని, ఆరెంజ్ చైర్లో ముద్దుగా ఉన్న ఇషికాను చూడగానే యమునా గారు, మాధవ్ గారు సంతోషంతో ఒకరినొకరు చూస్తూ ఉండిపోయారు. ఇషిక వేదికపైకి రాగానే ఎంతో ప్రేమగా అక్క అంటూ వెళ్ళి మీరాను గట్టిగా హత్తుకుంది. ఇషిక రాకతో మీరా ముఖంలో 100 వాట్ల వెలుగొచ్చి చేరింది. మీరా బుగ్గలకు సున్నితంగా గంధం రాసి ఆమె చేతులకు గాజులు తొడిగింది ఇషిక. అశోక్తో పాటు కలిసి తెచ్చిన స్పెషల్ గిఫ్ట్ను మీరా ఒడిలో పెట్టింది. ఇక అక్కడి నుండి అసలైన సందడి మొదలైంది. ఇషిక తన ఫోన్ తీసి మీరాతో కలిసి రకరకాల ఫోజుల్లో సెల్ఫీలు దిగడం మొదలుపెట్టింది. అశోక్, అభి, మీరా, ఇషిక అక్కడే ఉన్న పెద్దవాళ్ళతో కలిసి గ్రూప్ ఫోటోలు దిగుతూ ఆ క్షణాలను ఎంతో ఎంజాయ్ చేశారు. ఇక ఇషిక తన ఫోన్ పట్టుకుని అశోక్తో కలిసి క్యూట్ పోజుల్లో సెల్ఫీలు తీస్తోంది. అశోక్ ఒక్కసారిగా ఇషిక నడుము మీద చెయ్యి వేసి తన వైపుకు లాక్కున్నాడు. ఇషిక షాక్ అయ్యి అతని వైపు చూస్తుంటే అశోక్ మాత్రం కెమెరా వైపు చూస్తూ స్మైల్ ఇచ్చాడు. పోజిస్తున్నట్టే ఉండి ఆమె నడుమును చిన్నగా గిల్లాడు. ఆ అని చిన్నగా గొనికి ఇషిక అతన్ని కోపంగా చూసింది. అశోక్ మాత్రం ఏమీ ఎరగనట్టుగా చిలిపిగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇషిక కంగారుగా చుట్టుపక్కల ఎవరైనా చూసారేమో అని గమనించి ఆ గిల్లిన చోట మెల్లగా రుద్దుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ అక్కడే ఉన్న యమునా గారి దగ్గరకు వెళ్ళిపోయింది. ఇక తర్వాత అందరూ కలిసి రకరకాల వంటకాలతో విందు భోజనం చేశారు. అవి అక్కడే ఉండి అందరినీ పలకరిస్తూ భోజనాల దగ్గర పర్యవేక్షించాడు. సీమంతం వేడుక చాలా గ్రాండ్గా ముగిసింది. వచ్చిన అతిథులందరికీ రమేష్ గారు, నిర్మలా గారు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చి పంపించారు. అందరూ వెళ్ళిపోవడంతో ఇల్లంతా ఒక్కసారిగా ఖాళీ అయిపోయి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే మిగిలారు. అశోక్, ఇషికలతో పాటు యమునా గారు, మాధవ్ గారు కూడా ఇంటికి బయలుదేరారు. అశోక్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే ఇషిక మాత్రం అతను చేసిన అల్లరిని గుర్తు చేసుకుంటూ కోపంగా అతని వైపు చూస్తుంది. ఏంటి సార్ మీరు అక్కడ చేసింది? ఎవరైనా చూస్తే ఏమనుకునేవారు? అశోక్ కారును పక్కకు ఆపి ఇషికను తన ఒడిలోకి లాక్కున్నాడు. ఉదయం నుండి తనను ఊరిస్తున్న ఆమె నున్నని నడుమును చూస్తూ చీర కొంగును పక్కకు తప్పించాడు. తన 2 చేతుల్లో ఇమిడిపోయిన ఆమె నడుమును సున్నితంగా ఒత్తుతూ తన పెదవులతో ఆమె మెడపై రాస్తూ చూస్తే ఏమవుతుంది బేబీ, నా సొంతం నువ్వు అనుకుంటారు. అయినా ఉదయం నుంచి ఈ నడుము నన్ను ఎంత ఊరిస్తుందో తెలుసా? అశోక్ స్పర్శకు, ఆ మాటలకు ఇషిక అప్పటికే అతను సృష్టించిన మాయాలోకంలోకి వెళ్ళిపోయింది. ఒళ్ళంతా పులకరించి తట్టుకోలేక అశోక్ను గట్టిగా చుట్టేసింది. అశోక్ ఇషిక ఎదపై ఉన్న చీరను మెల్లగా పక్కకు తప్పించాడు. నిన్న రాత్రి తను పెట్టిన ఆ పంటిఘాటు బ్లౌజ్ లోపల నుంచి ఆమె తెల్లని చర్మంపై ఎర్రగా కందిపోయి కనిపిస్తోంది. అది చూస్తుంటే అశోక్కి ఇంకా టెంప్టింగ్గా అనిపించింది. ఆ పంటిఘాటు మీద తన పెదవులతో తడిముద్దు పెట్టాడు. ఒక్కసారిగా ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకొని ఆమె పెదవులను గాఢంగా అందుకున్నాడు. అశోక్ ముద్దులో ఉన్న వేడికి ఇషికకి ఊపిరి ఆగిపోతున్నట్లుగా అనిపించింది. ఆ గాఢతను తట్టుకోలేక ఊపిరి అందక ఇబ్బంది పడుతుంటే అశోక్
ఆమె పెదవులను వదిలి తన ముఖాన్ని ఆమె గుండెలకు అదిమి పెట్టాడు. చాలాసేపటి వరకు అలాగే ఆమె వెచ్చని కౌగిలిలో ఉండిపోయాడు. తరువాత నెమ్మదిగా అశోక్ ఇషికాను పక్క సీట్లోకి చేర్చి కార్ స్టార్ట్ చేశాడు. ఇక ఆశ్రమం గేటు దగ్గర ఆమెను దించి బాయ్ ఇషి, జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. ఇటు పక్కన అభి ఇంట్లో అతిథులందరూ వెళ్ళిపోయాక నిర్మలా గారు మీరా దగ్గరకు వచ్చి ఆమెకు దిష్టి తీసి, అమ్మా మీరా, ఇవాళ చాలా అలసిపోయావు, వెళ్ళు తల్లి, ఫ్రెష్ అయిపో, నేను నీ గదికి భోజనం పంపిస్తాను, తిని హాయిగా విశ్రాంతి తీసుకో. అత్తగారు చూపిస్తున్న ఆ అమితమైన ప్రేమను చూసి మీరా ఒక్కసారిగా ఉద్వేగానికి లోనైంది. వెంటనే నిర్మలా గారిని గట్టిగా హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంది. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య, మీ వల్లే ఇదంతా. ఎవరూ లేని నాలాంటి అనాథకు ఈరోజు ఇంత గొప్ప సంతోషాన్ని ఇచ్చారు. మీ రుణం నేను తీర్చుకోలేను. నిర్మలా గారు మీరా కన్నీళ్లు తుడిచి, నువ్వు అనాథవు కావమ్మా, నీకు మేమందరం ఉన్నాం, నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి, ఇక ఏ ఆలోచనలు పెట్టుకోకుండా వెళ్ళి విశ్రాంతి తీసుకో అని పంపించారు. మీరా తన గదిలోకి వెళ్ళింది. ఉదయం నుండి జరిగిన హడావుడి వల్ల ఒళ్ళంతా నొప్పులుగా ఉండి చాలా అలసటగా అనిపిస్తోంది. మెల్లగా అద్దం ముందుకు వెళ్ళి నిలబడింది. ఆ పట్టు చీరలో నగలతో తనను తాను ఒకసారి చూసుకొని తన నిండు గర్భంపై చెయ్యి వేసుకొని కడుపులోని బిడ్డతో, కన్నా త్వరగా వచ్చేస్తావు కదా నాన్న, చూడు నీకోసం ఈరోజు ఎంతమంది వచ్చారో, నీకు అందరూ ఉన్నారు నాన్న, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ అలా తనలో తానే మాట్లాడుకుంటూ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసి నవ్వుకుంది. ఇక నిలుచుని ఓపిక లేక తన ఒంటి మీద ఉన్న భారీ నగలను, తలలో ఉన్న పూలను ఒక్కొక్కటిగా తీయడం మొదలుపెట్టింది. సరిగ్గా అప్పుడే డోర్ దగ్గర నిలబడి ఉన్న అభి ఇదంతా గమనిస్తూ ఆమె దగ్గరకు వచ్చి అద్దంలోనే ఆమె కళ్ళల్లోకి చూశాడు. మీరా ఆశ్చర్యంతో చూస్తుండగానే అభి ఆమె మెడలో ఉన్న హారాన్ని తొలగించి ఆమె తెల్లటి వీపుపై తన పెదవులను ఆనించి ఒక తడుముద్దు పెట్టాడు. ఆ ఊహించని స్పర్శకు మీరా ఒక్కసారిగా షాక్ అయింది. అభి మీరా ముందుకు వచ్చి మోకాళ్ళపై కూర్చొని ఆమె నడుముకు ఉన్న వడ్డానాన్ని తీసి పొట్టపై దగ్గర చీరను మెల్లగా పక్కకు జరిపి లోపల ఉన్న తన బిడ్డకు ఎంతో ప్రేమగా ముద్దు పెట్టాడు. ఆ క్షణం మీరా ఒళ్ళంతా జల్లుమంది. ఆమె కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. అభిలో వచ్చిన ఈ మార్పు మీరాకు ఒక అందమైన కలలా అనిపిస్తోంది. లేచి మీరాను బెడ్పై కూర్చోబెట్టి ఆమె ఒంటి మీద ఉన్న ఆభరణాలను ఒక్కొక్కటిగా ఎంతో జాగ్రత్తగా తీసి చివరకు చేతులకు ఉన్న గాజులు కూడా తీయబోతుంటే మీరా వద్దు, ఇవి ఉండనివ్వండి అంటూ తన చేతిని వెనక్కి తీసుకుంది. అభి నవ్వుతూ, సరేలే పద, ఇప్పటికే చాలా అలసిపోయావు, స్నానం చేస్తే హాయిగా ఉంటుంది, నేను హెల్ప్ చేస్తాను రా. ఆ మాట వినగానే మీరా కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. దానికి అభి నవ్వుతూ, ఏం కాదులే మీరా అని నచ్చజెప్పబోయాడు. కానీ మీరా సిగ్గుతో తలదించుకొని ఉండిపోయింది. ఆమె ఇబ్బంది పడడం చూసి అభి, సరే నీకు ఇష్టం లేకపోతే వద్దులే, నేను బయటకు వెళ్తున్నాను, నీకేమైనా హెల్ప్ కావాలంటే పిలువు అని వెనుతిరిగి వెళ్ళబోయాడు. మీరా లేచి అభి షర్ట్ కాలర్ పట్టుకొని ఆపి అతన్ని
గట్టిగా హత్తుకుంది. ఆమె కళ్ళలో ఆనంద బాష్పాలు రాలాయి. ఇన్నాళ్ళ విరహం బాధ అంతా ఆ కౌగిలిలో కరిగిపోయాయి. ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని తన పెదవులతో ఆమె పెదవులను గాఢంగా అందుకున్నాడు. ఇన్నాళ్ళ దూరం, ఆ ఆవేదన అన్నీ ఆ ఒక్క ముద్దులోనే కుమ్మరించాడు. ఆ ముద్దు మీరాకు ఊపిరాడనంత గాఢంగా సాగింది. ఆమె ఇబ్బంది పడుతుండడం గమనించిన అభి మెల్లగా ఆమెను వదిలి తన బుగ్గలతో ఆమె చెంపలపై ఉన్న కన్నీళ్లను తుడిచి మీరాను తన చేతుల్లోకి ఎత్తుకొని వాష్రూంలోకి తీసుకెళ్లాడు. ఆమెకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అవి ఎంతో నిదానంగా నీళ్లు మరి వేడిగా లేవు కదా అని చెక్ చేస్తూ ఆమెకు స్నానం చేయించాడు. అతని స్పర్శలో ఏమాత్రం కోరిక లేదు. కేవలం తన భార్యపై ఉన్న అమితమైన గౌరవం, ఆరాధన మాత్రమే ఉన్నాయి. స్నానం పూర్తయ్యాక ఆమె తడితలని తుడిచి ఒంటికి టవల్ చుట్టి ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి కబోర్డ్లో బట్టలు అందించి తను కూడా వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి మీరా ఇంకా అలాగే శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. అవి ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె గడ్డాన్ని పైకి లేపి, ఏమైంది మీరా, ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు. మీరా అతన్ని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ, నాకు చాలా భయంగా ఉంది అభి. ఈరోజు నువ్వు నాపై చూపిస్తున్న ఈ ప్రేమ, ఈ అనురాగం, ఇదంతా ఎప్పటికీ ఇలానే ఉంటుందా? అభి నవ్వుతూ ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. హెయిర్ డ్రైయర్ని తీసుకొని ఆమె తడి జుట్టును డ్రై చేస్తూ ఎంతో ప్రేమగా